కోవిడ్ మరణాలపై మరింత సమాచారం ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, మొత్తంగా కోవిడ్ మరణాలు ఈరోజు 2 జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కరోనా కట్టడికి డాక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కుమార్, దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్ మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇతర వ్యాధులతోటి ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతోటి బాధపడుతున్నారో వారిపైన కొంత తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుందని కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో 2 రోగులు మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వారిరువురికి కూడా తీవ్రమైనటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి, తీవ్రమైనటువంటి లంగ్స్ ఎఫెక్ట్ తోటి వారు ఉస్మానియాకి రావడం జరిగింది. దాంతోపాటుగా ఇతర వ్యాధులు కూడా వారికి ఉన్నాయి. గతంలో కూడా వీరిద్దరికి కూడా కోవిడ్ ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే వారు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన తర్వాత వారికి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత వారికి కరోనా పరీక్షలు కూడా చేయడం జరిగింది. వారికి ఇతర సమస్యలతో పాటుగా కోవిడ్ కూడా సోకినట్టు అటు వైద్యులు నిర్ధారించుకొని వారికి సపరేట్గా ఐసోలేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి వారు ఏదైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ తోటి లంగ్స్ ఇబ్బంది కావచ్చు, దాంతోపాటుగా ఇతర వ్యాధులతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో వారిద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ JN1 అనేది ప్రమాదకారి కాకపోయినా కూడా ఇతర వ్యాధులు ఉన్నటువంటి వారిపైన కొంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము, కేరళలో ఇప్పటికే 5 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఉత్తరప్రదేశ్లో 2 చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీరు చనిపోయిన వారిలలో కూడా ఓవరాల్గా మనం చూస్తే మాత్రం వారికి కూడా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడినటువంటి వారు కావచ్చు. దాంతోపాటుగా కరోనా మొదటి వేవ్, రెండో వేవ్లో వారి యొక్క ఎవరికైతే తీవ్రమైన ప్రభావం చూపి లంగ్స్ పైన ఎఫెక్ట్ పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో, ప్రధానంగా కేరళలో ఇప్పటికే 3000కు పైగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి సాయంత్రం వరకు కూడా చూస్తే మాత్రం దాదాపుగా 55 యాక్టివ్ కేసెస్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 10 కేసులు నమోదైనట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 12 రిపోర్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎవరికైతే కోవిడ్ సోకిన వాళ్ళు ఉంటారో వారందరి రిపోర్ట్స్ను కూడా జినోమా సీక్వెన్సింగ్కి పంపిస్తూ ఉన్నారు. గాంధీ ఆసుపత్రి కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ని పూణేకి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. ఎట్ ఏ టైం మనం చూస్తూ ఉంటే మాత్రం ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారిపైన మరింత ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే JN1 ప్రమాదకారి కాకపోయినా కూడా విస్తరించిన తర్వాత ఎక్కువ మందికి సోకితే కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎవరికైతే శ్వాసకోశ సంబంధిత కావచ్చు, ఇతర వ్యాధులు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అందరూ కూడా శానిటైజ్ వాడాలని కూడా సూచిస్తూ ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఎవరికైనా ఈ కోవిడ్ వస్తే మాత్రం ముందుగా నిమోనియా కావచ్చు, జలుబు కావచ్చు, ఇలాంటి లక్షణాలతోటి ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటే వారు ముందుగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళి వైద్యులకు చూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మొత్తం మీద ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. దీని స్వభావం అనేది ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులు కూడా అంచనా వేయలేకపోతా ఉన్నారు. మరొక వారం అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో సిమ్టమ్స్ కావచ్చు, దీని ఎఫెక్టివ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పనున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.